ప్రొఫెషనల్గా చూడలేకపోతున్నావు దీన్ని అని కూడా నేను చెప్పాను. ప్రొఫెషనల్గా అయితే వాడు ఒళ్ళో కూర్చుంటావా, వాడు నీకు ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడా, అది ఇది అని అన్నది. ఆమెతో కాన్వర్జేషన్ అప్పటికే లైక్ మొత్తం భూత పురాణం. ఓకే, మనం ఇట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయలేమని చెప్పేసి నేను ఇంకా కాన్వర్జేషన్ ఆడ కట్ చేసేసిన, ఆమెను బ్లాక్ చేసేసాను ఆ రోజే. సరే, వంశీ ఎట్లా అంటాడు నువ్వు చెప్పు. పర్సనల్గా అయితే నాకైతే తన సైడ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు బ్రో, ఒక్క ఈ అమ్మాయి తప్ప. ఓకే, తను ఎప్పుడు లైక్ ఏమంటారు బ్యాడ్ బిహేవియర్ చూపించడం కానీ, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ననే కాదు ఏ అమ్మాయి మేము వెళ్ళిన గ్యాంగ్లో ఏ అమ్మాయి వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే వీళ్ళ సైడ్ వచ్చే బాయ్స్ గ్యాంగ్ అందరినీ వదిలేస్తాడు. వీళ్ళు నాతో వచ్చినారు, ముందు వీళ్ళకి అన్ని నేను కంఫర్ట్స్ అరేంజ్ చేసినా వాళ్ళంతా ఫీల్ ఫ్రీగా ఉన్నారా లేదా అన్నది ఫస్ట్ చూసిన తర్వాతనే తను చిన్నప్పటి నుంచి ఉన్న పక్కనున్న అబ్బాయిలని పట్టించుకుంటాడు. అంతేగాని అల్లరి చిల్లరగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నేను ట్రావెల్ చేసిన పీరియడ్ నువ్వు ఇప్పుడు ఇష్టపడుతున్నావు కాబట్టి అట్లా చెప్తున్నావేమో. అట్లా లేదన్నా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సరే నా గురించి అయితే నేను చెప్పొచ్చు కదా బ్రో, బట్